హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో సోనాని చూడటానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ సోనా కోసం వచ్చిన గిఫ్ట్స్లో ఆ టీ బాక్స్ ఉండడం హీరో చూస్తాడు కదా. అందులో నువ్వు తప్పించుకున్నావు సంతోషం, కానీ త్వరలోనే నేను నిన్ను కలుస్తాను అన్నట్లు ఒక బెదిరింపు రాగా సోనాని వెంటనే హాస్పిటల్ నుండి ఇంటికి షిఫ్ట్ చేసేస్తారు. ఓకైతే ఎంత ధైర్యం వీడికి, ఇంత పబ్లిక్ గా బెదిరిస్తున్నాడు అంటే వాడికి తగులుకుంటాము అన్న భయమే లేనట్టుంది సార్ అన్నప్పుడు హీరో వెంటనే మీరు అలా అనుకుంటున్నారా, నాకెందుకో అలా అనిపించడం లేదు. వాడు ఆల్రెడీ భయపడుతున్నాడు, ఎక్కడ తగులుకుంటామో ఏమో అని వాడికి అనిపిస్తుందేమో. ఫస్ట్ టైం వాడు ఫెయిల్ అయ్యాడు కదా, అది వాడికి ఒక భయాన్ని ఇస్తుంది. వాడిని మనమే బయట వచ్చేలా చేయాలి. కానీ ఈ పోలీసులు ఈ కేసుని పెద్దగా అయ్యేలా చేయనంటున్నారు, క్లోజ్ చేయాలి అని చూస్తున్నారు. కానీ ఈ కేసుని మనం ఇంకా పెద్దది చేయాలి అంటాడు. ఇప్పుడు హీరో చెప్పినట్లే మిగతా పోలీసులు ఏం మాట్లాడుతుంటారు, గోమి అన్ననే కిల్లర్ అని చెప్పేద్దాం, అంతటితో ఈ కేసుని కూడా క్లోజ్ చేసేయచ్చు. ఇంకా ఈ కిమ్ చనిపోయిన ప్లేస్లో ఈ రెడ్ రోప్ కానీ ఈ టీ బాక్స్ కానీ ఏది దొరకలేదు. సో అది వేరొక కేసు అని చెప్పేద్దాం. లేదంటే ఇదంతా పెద్ద తలకాయ నొప్పి సార్, ఊరికే సాగుతూ పోతుంటుంది, మనకి ప్రశాంతత ఉండదు అన్నట్లు మాట్లాడుతుంటారు. అదంతా బోక్ వింటాడు. ఆ విషయాన్ని హీరో దగ్గర చెప్పగా హీరో ఏం చెప్తాడు, సోనా ఇంటికి వెళ్ళి మనం ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి. ఆ కిల్లర్ కి మనం ఒక భయాన్ని ఇవ్వాలి, అప్పుడే వాడు త్వరగా బయట వస్తాడు. దానికి మనం మీడియాని రప్పించాలి, చాలా ఇంటర్వ్యూస్ అంతా ఇవ్వాలి, ఈ కేసు గురించి అందరూ మాట్లాడుకునేలా పెద్దగా ఏమైనా చేయాలి అంటాడు. కానీ ఆ కాలంలో ఇంటర్వ్యూ మీడియా అంటే భయపడతారు కదా, అందులోనూ మీడియా అంటే వాళ్ళకి చాలా పెద్ద విషయం కదా. సో సోనా పేరెంట్స్ ఒప్పుకోనంటున్నారు. కానీ సోనా ధైర్యంగా ముందుకొచ్చి అమ్మ భయపడాల్సింది మనం కాదు, వాడే, మనం జాన్ సార్ చెప్పినట్లు చేద్దామని కన్విన్స్ చేస్తుంది. వెంటనే మీడియా రిపోర్టర్స్ అని అందరూ వచ్చేస్తారు. వచ్చి సోనాని ఇంకా సోనా ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఊర్లో ఉన్న పబ్లిక్ ని కూడా ఇంటర్వ్యూ చేయగా ఈ విషయం ఇప్పుడు చాలా పెద్దదవుతుంది. ఏమంటే అన్ని టీవీ ఛానల్స్ లోనూ ఈ న్యూసే పోతుంటుంది. సో ఆటోమేటిక్ గా పోలీసులకి ఒక ప్రెషర్ వస్తుంది. దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా ఆ కేసుని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇంకో పక్క పోలీస్ బోక్ ఏం చేస్తాడు, గోమి దగ్గరకు వెళ్ళి అడుగుతాడు, మీ అన్న కిల్లర్ కాదు అని నాకు బాగానే తెలుసు. సో నువ్వు ఊరికే నిజం చెప్పావు అంటే మేము నీకు హెల్ప్ చేస్తాము, అలా కాదు అంటే మీ అన్న రిలీజ్ అయి బయట వచ్చేస్తాడు అని చెప్తాడు. అయినా గోమి నిజం చెప్పనంటుంది. నాకేం తెలీదు అని గోమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో ఇంకా వేరే దారి లేక గోమి అన్నని రిలీజ్ చేసేస్తారు. వాడైతే వచ్చిన వెంటనే వాడి ప్రతాపాన్ని గోమి మీద చూపించాలనుకుంటాడు. దానివల్ల రా బంగారు లోపలికి రా అని పిలుస్తుంటాడు. గోమి అయితే అంత భయపడుతూ నిల్చో ఉంటుంది. ఎవరైనా వచ్చి కాపాడరా మనల్ని అని నిల్చోన్నప్పుడు కరెక్ట్ గా యూన్ అక్కడికి వస్తుంది. గోమి సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని, గోమి ఈ రోజు మనం షాప్ కి వెళ్ళాలి అని అనుకున్నాం కదా, రారా వెళ్దామంటుంది. అప్పుడు గోమి అన్న మీరిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు, ఇది నమ్మేలానే లేదు కదా, సరే నువ్వు కావాలంటే లోపలికి వస్తావా అని యూన్ మీద చేయి పెట్టడానికి వెళ్తాడు. యూన్ కోపంగా ఇప్పుడే కదా బయట వచ్చాము, అంతలో మళ్ళీ లోపలికి వెళ్ళాలా ఏంటి అని వాణ్ణి బెదిరించి గోమిని అక్కడి నుండి పిలుచుకొని వెళ్తుంది. ఇప్పుడు గోమి ఫేస్ లో అలాంటి ఒక భయం కనిపిస్తుంది. అప్పుడు యూన్ వచ్చి ఎలా ఉంది, మీ అన్న తిరిగి రావడంలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగినప్పుడు గోమికి ఏడుపొచ్చేలా ఉంది, అయినా కూడా ఏడ్చనంటుంది. అలానే చూస్తున్నప్పుడు మిస్ లీ ఎందుకు అలా చనిపోవాలి, తను అలా చనిపోయేలా ఏం తప్పు చేశారు, నీతో కలిసి చదివే ఒక అమ్మాయి వాళ్ళ అక్క చనిపోయింది, ఆ ఫ్యామిలీ ఎంత బాధను అనుభవించుంటుంది. కానీ ఆ టైంలో కూడా నువ్వు ఆ సిచ్యువేషన్ ని నీకు అనుగుణంగా మార్చుకున్నావు, అది ఎంత పెద్ద తప్పు అని నీకు తెలీదా, ఇప్పుడు కూడా నువ్వు ఏడ్చలేదు అంటే ఇంకెప్పుడు ఏడుస్తావు అన్నప్పుడు గోమికి ఆటోమేటిక్ గా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. తను చేసిన తప్పుని ఇప్పుడే రియలైజ్ అవుతుంది. అలానే ఇక్కడ హీరో అమ్మని చూపిస్తారు. తను ఆ టీ షాప్ ని ఖాళీ చేస్తున్నట్లున్నారు. అంతేకాకుండా కొన్ని థింగ్స్ ని అక్కడే అమ్మేస్తుంటారు. అప్పుడు ఒక వస్తువుని మాత్రం ఇది వద్దు నేనే తీసుకుంటాను అని తిరిగి తీసుకుంటారు. ఏమని చూస్తే చిన్న పిల్లలకి యూస్ చేసే డ్రెస్, షూస్ అని చాలా థింగ్స్ ఉన్న బాక్స్ అది. దాన్ని మాత్రం తీసుకొని లేదు ఇదంతా నేను ఇవ్వను అంటారు. అతను చూసేసి ఏమ్మా నువ్వు ఏమైనా ప్రెగ్నెంట్ గా ఉన్నావా ఏంటి అని అడుగుతుంటాడు. కానీ తను ఏం చెప్పడం లేదు. హీరో కూడా అదంతా చూస్తూనే నిల్చో ఉంటాడు. వాడికి అయితే ఎందుకు తిను ఈ ఊరి వదిలి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అని కన్ఫ్యూజన్ గానే ఉంది. ఇంకా ఆ రోజు నైట్ మళ్ళీ ఆ టీ హౌస్ కి వెళ్తాడు. వాడి అమ్మ కూడా కరెక్ట్ గా అక్కడి నుండి వెళ్తుంటారు, అంతా ఖాళీ చేసి. ఇప్పుడు హీరోని చూసి
నాతో పాటు బస్ స్టాప్ వరకు వస్తావా అని అడగ్గా హీరో కూడా సరే అని వాడి అమ్మతో కలిసి వెళ్తున్నప్పుడు నేను విన్నాను నువ్వే అందరినీ కాపాడుతున్నావంట కదా, చాలా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చావంట కదా, కానీ ఇదంతా నీకు అవసరమా అని అడగ్గా ఏంటి ఇలా అడుగుతున్నారు, నేను చేయకుండా ఇంకెవరు చేస్తారు, నాకు తెలిసిన వాళ్ళు నాతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాకుంది కదా, ఇందులో ఏముంది అన్నప్పుడు అర్థమవుతుంది నువ్వు మంచి అబ్బాయివే, కానీ మీ అమ్మ ఇదంతా ఇష్టపడతారా అని వాడి అమ్మనే వాడి దగ్గర అడగ్గా హీరో అలానే స్టాప్ అవుతాడు. ఏమైంది, మళ్ళీ నేను నా లిమిట్ ని క్రాస్ చేశానా, లేదు నాకు ఒక అబ్బాయి ఉండింటే వాడు ఇలా మిగతా వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం చూస్తే నాకు ఖచ్చితంగా బాధేసింటుంది, అంతేకాకుండా భయపడింటా, అందుకే మీ అమ్మ కూడా ఫీల్ అవుతారు కదా అని అడిగాను అన్నప్పుడు హీరో వెంటనే నేను మీ ఒపీనియన్ ని అడగలేదు కదా, మరెందుకు చెప్తున్నారు అని కోపంగా చెప్తాడు. సరే బాబు సారీ, నేనేం చెప్పలేదు అని ముందుకు నడిచి వెళ్తుంటారు. ఇంకా బస్ స్టాప్ కి కూడా వెళ్ళిపోతారు. బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఆ బేబీ థింగ్స్ ఉన్న బాక్స్ ని పెట్టుకొని అందులో ఉన్న షూని తీసి చూడు ఎంత చిన్నగా ఉంది అని, ఇంత చిన్నగా నా కాళ్ళు ఉంటుంది, నాకు బేబీ పుడితే వాడికి ఏం పేరు పెట్టాలి అన్నది కూడా నేను డిసైడ్ చేసి పెట్టాను అని హీరో పేరునే చెప్తారు. హీరోకి అయితే అప్పుడప్పుడు ఆ అమ్మ ప్రేమ బయటపడుతుంది, అయినా కూడా ఆమె దగ్గర అడగనుంటున్నాడు ఎందుకు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారు అని, అడిగినా కూడా ఆమె చెప్పదు అని తెలుసు. ఇంకా హీరో అమ్మ కూడా తనకు పుట్టబోయే బేబీ గురించి చాలా విషయాలు చెప్తారు. అలా చెప్తూ చివరగా కానీ నేను ఈ బిడ్డని నా దగ్గర పెట్టుకుంటానా లేదా అని నాకు తెలియడం లేదు అన్నట్లు చెప్తారు. అలా చెప్తున్నప్పుడే బస్ వచ్చేస్తుంది. సరే ఓకే ఎప్పుడైనా కలుద్దాం నేను వెళ్తాను అని బస్ ఎక్కి కూర్చుంటారు. హీరో అయితే ఒక బాయ్ కూడా చెప్పడు, అలానే బస్సులో కూర్చోన్న వాళ్ళ అమ్మని చూస్తూ కూర్చుంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, ఈ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ అంతా చేసింటారు కదా, అది ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ అవ్వగా ఊర్లో ఉన్న ప్రజలందరూ చూస్తుంటారు. వాళ్ళందరికీ అంత భయంగా ఉంది. ఇప్పుడు సోనా మాట్లాడింటుంది కదా, దాన్ని వేసి చూపిస్తారు, కానీ ఫేస్ ని బ్లర్ చేసింటారు. తను కూడా ఏం జరిగింది అని అన్ని చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ హీరో మాట్లాడింది వేసి చూపిస్తారు, కానీ వాడి ఫేస్ ని బ్లర్ చేయలేదు. అందరూ షాక్ అయి చూస్తుంటారు, ఏంటిది ఇతను ఇంత ఓపెన్ గా వచ్చి మాట్లాడుతున్నాడు, ఆ కిల్లర్ ఇతన్ని ఏమైనా చేస్తే ఏం చేసేది, ఎందుకు ఇలా రిస్క్ చేస్తున్నాడు అని హీరోని అరుస్తుంటారు. కానీ హీరో ఏం మాట్లాడింటాడు అంటే కిమ్ చనిపోయిన తరువాత ఫస్ట్ చూసింది నేనే, అంతేకాకుండా ఆ కిల్లర్ని దగ్గరుండి నేను చూశాను, వాణ్ణి ఇంకొకసారి చూశాను అంటే ఖచ్చితంగా నేను వాణ్ణి కనిపెట్టగలను, వాడి ఫేస్ నాకు బాగానే తెలుసు, వాడు ఎలా ఉన్నా నా దగ్గర తగులుకుంటాడు అని చెప్పింటాడు. కానీ హీరో ఇలా మాట్లాడడం కిల్లర్ని ఎక్కించేలా ఉందని అందరూ భయపడిపోతారు. ఇంకా ఆ రోజు నైట్ హీరో అయితే ఫాస్ట్ గా ఇంటికి వెళ్తాడు, ఎందుకంటే హీరోకి బాగానే తెలుసు ఖచ్చితంగా కిల్లర్ హీరో కోసం వస్తాడు అని. సో వాణ్ణి పట్టేసుకుందామని వెళ్తుంటాడు. ఇంకా బోక్ కూడా అక్కడే దాంకొని కూర్చుంటాడు, ఎందుకంటే ఇద్దరు ప్లాన్ చేసి ఇలా చేస్తుంటారు. సో ఇద్దరు ఆ కిల్లర్ కోసం చాలా సేపు వెయిట్ చేస్తారు. టైం కూడా అవుతుంది. అప్పుడే ఎవరో వస్తున్నట్లు హీరోకి ఫీల్ అవుతుంది. లైట్ గా ఏమో సౌండ్ వినిపించగా హీరో కూడా చూస్తాడు. చూస్తే వచ్చింది హీరో అమ్మ. హీరో వెంటనే దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు ఇక్కడొచ్చారు అని అడిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు అసలు, నువ్వెందుకు ఆ కిల్లర్ ఫేస్ ని చూసాను అని అబద్ధం చెప్పావు, ఇక్కడ ఉండకు నీకు ప్రమాదం, నువ్వు రా వెళ్ళిపోదామని పిలిచగా నేను అబద్ధం చెప్పాను అని మీకెలా తెలుసు అని హీరో అడగ్గా ఎందుకంటే నువ్వు ఆ కిల్లర్ ఫేస్ నిజంగానే చూసింటే చూసాను అన్న మాట నువ్వు చెప్పిండవు అని చెప్పగా హీరో వెంటనే అయితే మీకు ఆ కిల్లర్ ఎవరు అని తెలుసా అని అడగ్గా అవును నాకు తెలుసు అని చెప్పి ఆమె బ్యాగ్లో నుండి ఏమో తీస్తారు. ఏమంటే ఆ రెడ్ కలర్ రోప్ ఉంటుంది కదా అదే. హీరో దాన్ని చూడగానే షాక్ అవుతాడు. ఇప్పుడు హీరో అమ్మ ఏం చెప్తారు, నేను దీన్ని నాకు బిడ్డ పుట్టిన తరువాత వింటర్లో స్వెటర్ని అల్లడం కోసం నేనే రెడీ చేసి పెట్టింది, అంతేకాకుండా ఆ టీ బాక్స్ అది కూడా నా షాప్లో యూస్ చేసేదే, ఆ కిల్లర్ యూస్ చేసిన థింగ్స్ అన్నీ నా వస్తువులే. ఇప్పుడు నా బిడ్డని చూడటానికి కూడా నాకు భయంగా ఉంది, ఎందుకంటే ఇది ఆ మృగం బిడ్డ అని వాళ్ళమ్మ చెప్తారు. అంతలో హీరో మీరేం చెప్తున్నారు, మీరు చెప్పడం అంతా వింటుంటే ఆ బిడ్డ వాళ్ళ నాన్న గురించి చెప్తున్నట్లుంది అని చాలా షాక్ అయ్యి అడిగినప్పుడు వద్దు అలా చెప్పకు, నాకు ఆ మాట వింటుంటేనే ఒకలా భయంగా ఉంది, వాడి పక్కన నేను అసలు ఉండలేను, వాడి బిడ్డ అని చెప్పడానికి నాకు భయంగా ఉంది, అందుకే నేను ఏం వద్దు అని ఈ ఊరి వదిలి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యాను అన్నప్పుడు హీరోకి ఇప్పుడే అర్థమవుతుంది ఎందుకు వాళ్ళమ్మ వీడు పుట్టగానే వాడిని వదిలేసి వెళ్ళిపోయారు అని. అంతేకాకుండా వాడి నాన్ననే ఆ సైకో కిల్లర్ అని తెలిసి వాడికి అంత షాకింగ్గా ఉంది.
ఆ తరువాతనే హీరోకి గుర్తొస్తుంది ఈ పాటికి వాడి నాన్న కార్ రిపేర్ చేయడానికి వచ్చింటాడు కదా అని. ఫాస్ట్ గా వెళ్ళి కార్ షెడ్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అలా వెళ్ళి చూసిన హీరో అంతలా షాక్ అయి నిల్చుంటాడు. హీరో ఫేస్ అలానే చేంజ్ అవుతుంది. ఏమని చూస్తే వాడి నాన్న మాత్రమే కాదు, వాడితో పాటు ఆ టైం ట్రావెల్ కార్ కూడా అక్కడ లేదు. అంతే హీరో బెదిరిపోయి నిల్చున్నప్పుడు ఇప్పుడు కాసేపట్లోనే హీరో నాన్న హీరో ఇంటికే వస్తుంటాడు. వాడు అలా రావడం బోక్ చూసేస్తాడు. బోక్ కూడా అయితే వీడే నా కిల్లర్ అని వాడిని పట్టుకుందామని పైకి లేస్తాడు. కానీ అంతలో పక్కన ఉన్న ఒక డబ్బా బోక్ కాళ్ళు తగిలి కింద పడగా ఆ సౌండ్ విని హీరో నాన్న హుషారుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బోక్ వెంటనే హీరోని గట్టిగా పిలుస్తాడు. కిల్లర్ వచ్చాడు రండి అన్నట్లు. ఇప్పుడు హీరో కూడా ఫాస్ట్ గా ఆ కార్ గ్యారేజ్ ఉంది కదా, అటుపక్క బయట వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. సో హీరో అటుపక్కగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ఆ కిల్లర్ హీరో కార్ తీసుకొని ఫాస్ట్ గా వెళ్తుంటాడు. కానీ ఎలానో హీరో కరెక్ట్ గా ఆ కార్ కి అడ్డంగా వచ్చి నిలబడతాడు. కానీ వాడు హీరోని గుద్దేస్తాడు. హీరో కూడా అలానే వెళ్లి కింద పడిపోతాడు. ఇప్పుడు ఆ కిల్లర్ కార్ ని స్టాప్ చేస్తాడు. హీరో కూడా అలానే మెల్లగా తల పైకెత్తి చూస్తాడు. చూస్తే ఆ కిల్లర్ కార్లో నుండి దిగుతాడు. అది కూడా ఆ కళ్ళద్దాలు వేసుకొని ఇన్నోసెంట్ లా అంతా లేడు. అలానే సైకోలా ఉన్నాడు. హీరో ఇప్పుడు వాణ్ణి అలా చూడగానే ఇన్ని రోజులు హీరోకి వాణ్ణి అలా కొట్టి చంపింది ఎవరైంటారు అని కన్ఫ్యూజన్ లోనే ఉండింటాడు. హీరోకి ఆ ఫేస్ మాత్రం కనిపించిండదు. కానీ ఇప్పుడు హీరో నాన్ననే అతని చేత్తోనే రాయి తీసి హీరోని కొట్టి చంపింది అని హీరోకి ఫ్లాష్ అవ్వగా సేమ్ అలానే ఇప్పుడు కూడా వాడు రాయిని తీస్తాడు. తీసి ఎక్కడి నుండి వచ్చావురా నువ్వు, నాకనే వచ్చావు కదా అని హీరోని అంతలా కొట్టేసి ఇప్పుడు ఆ రాయి తీసి తల మీద కొట్టేలా వెళ్తాడు. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.